Talk to me, numbers never lie. Add it up, that's me. మామ ఇలాంటి వీడియో చాలా సింపుల్గా ఎడిట్ చేయొచ్చు, అది కూడా మొబైల్లో. ఎలాంటి ఏ సబ్స్క్రిప్షన్ యూజ్ చేయకుండా మనం సింపుల్గా యాప్స్లోనే, క్యాప్కట్ యాప్లోనే ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వీడియోని ఇంపోర్ట్ చేయండి. నేనైతే నార్మల్గా ఈ టెస్ట్ వచ్చేసి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో పెట్టుకున్నా. ఆ టెస్ట్ కూడా అవసరం లేదు, మీకు నార్మల్గా అయితే ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనకు ఆడియో అయితే కావాలి కదా, నేనైతే స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. మీ దగ్గర ఆడియో ఉంటే ఇక్కడ డైరెక్ట్ ఆడియో ఇంపోర్ట్ చేయండి. నా దగ్గర స్క్రీన్ రికార్డ్ వీడియో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా, దాని ఫైల్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఆడియో లెక్క మారిపోద్ది అన్నమాట. సో ఇక్కడ నేను ఇది స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. సో దీన్ని నేను ఆడియో లెక్క మార్చుకున్నా. సో నాకు ఇక్కడ నుంచి ఆడియో కావాలి కాబట్టి ఇది కట్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్లో పెట్టేసుకుంటున్నా. సో ఇక్కడి వరకు అయితే అర్థమైందిగా, ఏం లేదు, ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నా, నార్మల్గా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నా. నేను ఇక్కడ ఇది కొద్దిగా చిన్న ఉంది కాబట్టి నేను కొద్దిగా స్పీడ్ని స్లో చేస్తున్నా. సో ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆడియోని క్లిక్ చేయండి. ఆడియోని క్లిక్ చేసి ఇక్కడ బీట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీ సాంగ్కి ఎక్కడైతే బీట్ ఉందో అక్కడ ఒక బీట్ని యాడ్ చేసుకోండి. మనకు గుర్తుండాలి కదా. ఇప్పుడు ఇగో ఇక్కడ ఒక బీట్ వచ్చింది, సో ఇక్కడ ఒక బీట్ వేసేసుకోండి. ఈడొక బీట్ వచ్చింది, ఈడొక బీట్, ఈడొక బీట్ వచ్చింది, ఇక్కడ ఒక బీట్ వచ్చింది. అట్లా బీట్స్ని అయితే ఇట్లా యాడ్ చేసుకోండి మీరు. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బీట్ వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను ఒక వీడియోని అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ వీడియో కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేను పిన్ చేస్తాను. గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఈ వీడియోస్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక రెడ్ కలర్ది నేను బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఈ వీడియోకి లాస్ట్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకొని గ్యాలరీలో ఇట్లా కొద్దిగా అడ్జస్ట్ క్రాప్ చేసుకొని క్రోమ్లోకి వచ్చేసేయండి. క్రోమ్లోకి వచ్చేసి జెమినీ యాప్ ఓపెన్ చేయండి. జెమినీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ప్రాంప్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో అయితే జనరేట్ అయిపోద్ది. సో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ ఓవర్లే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓవర్లే మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి మన ఇమేజ్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసి ఇలా రఫ్గా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ కొద్దిగా షేడ్ అయ్యి కనిపిస్తుంది కదా, సో అట్లా ఏమన్నా ఉంటే మీరు మాన్యువల్గా ఇక్కడ కస్టమైజ్ కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ రఫ్ చేసేసేయండి. ఇక్కడ ఉన్న ఏరియా మనకు కనిపించదు. సో ఇట్లా మీరు మాన్యువల్గా పెట్టుకోండి, లేకపోతే లేదు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ వరకు బీట్ ఉంది. సో ఇక్కడ ఒక కీ వేసుకోండి, అలానే ఇక్కడ ఒక కీ వేసుకోండి. రెండు బీట్లకి కీస్ వేసుకోండి. మిడిల్లో ఒక కీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి మీరు కొద్దిగా ఇట్లా స్కేల్ చేసేసుకోండి. ఇమేజ్ని స్కేల్ చేసుకుంటే ఏమవుతుంది, ఇట్లున్నది ఇట్లా స్కేల్ అవుతుంది అన్నమాట. సో ఈ కీ నుంచి ఈ కీ వరకు కొద్దిగా ఇట్లా సైడ్కి అనేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ నుంచి ఇట్లా వేస్తుంది, మ్యూజిక్కి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో అట్లా సెట్ అయింది. సో కాకపోతే ఇది స్లోగా పోతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ గ్రాఫ్ పైన క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన కనుక్కోండి. ఏంటంటే ఈ నుంచి ఇటు వరకు ఫాస్ట్గా వచ్చేసి అనమాట. సో ఆ బీట్కి కొద్దిగా సెట్ అవుతుంది, అట్లా కరెక్ట్గా సెట్ అయింది. సో ఇటు గట్టు సెట్ అయింది. సో ఈ నుంచి మనకి ఇంకొక ఇమేజ్ రావాలి కాబట్టి
సో ఇంకొక మీకు 2-3 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసి సేమ్ ఇట్లా జనరేట్ చేసుకోండి ఈ ఇమేజ్ని ఎట్లా జనరేట్ చేసినామో జెమినీలా చాట్‌జీపీటీ కూడా యూజ్ చేయొచ్చు. మీరు చాట్‌జీపీటీలో కూడా సేమ్ ప్రాంప్ట్ని ఇచ్చేస్తే సేమ్ ఇలానే జనరేట్ చేస్తుంది. సో అట్లా 2-3 ఫొటోస్కి మీరు జనరేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తాను. దీన్ని ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఇప్పుడు ఈ ఆడియో ఏ వరకు ఉందో అక్కడ వరకు ఈ ఇమేజెస్ని పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకోండి. ఈ నుంచి మనకి ఇది అవసరం లేదు, ఇది బ్యాక్గ్రౌండ్ది. సో ఇటు వరకు పార్ట్ ఉంది, ఇక్కడ వరకు మనకు పార్ట్ ఉంది. సో మనం ఈ బీట్ నుంచి ఈ ఫోటోని యాడ్ చేస్తున్నాం. సో దీన్ని కూడా కట్అవుట్ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసేయాలి. చేసిన తర్వాత ఈ ఫ్రేమ్లో ఎక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ ఉండాలి. సో ఇది ఈ ఇమేజ్ వెనకాల ఉండాలి కాబట్టి ఇక్కడ లేయర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 1 సెలెక్ట్ చేస్తే ఈ ఇమేజ్ వెనకాల ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇది మనం లేయర్స్లో మనం 1ని సెలెక్ట్ చేస్తే అది ముందటికి వెళ్తుంది అన్నమాట. సో దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ కీ వేసుకోండి. తర్వాత ఈ బీట్ పైన ఇంకొక కీ వేసుకొని ఇక్కడ మిడిల్ ఇంకొక కీ వేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్లో ఇది ఇక్కడనే ఉండాలి. ఈ ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడికి రావాలా, ఇటు సైడ్కి రావాలి, ఇటుకి రావాలి. వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడికి వచ్చి కొద్దిగా ఇంకా పెద్దగా కావాలి, ఇట్లా కావాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇటు ఈ నుంచి సో ఓకే మనకి ఇంతే రావాలి. కాకపోతే ఇది ఇట్లా స్లోగా వస్తుంది. ఇక్కడ కూడా మనం గ్రాఫ్లోకి వెళ్ళేసి సేమ్ ఫోటోకి ఎట్లా చేసినామో అట్లా బీట్ యాడ్ చేసుకొని ఫస్ట్లో ఫాస్ట్ కావాలి, మళ్ళీ స్లో కావాలి, ఇట్లా సేమ్ ఇంతే. ఇంకొక ఫోటోని కూడా యాడ్ చేసుకోండి. మీకు 2-3 ఫోటోలు కావాలంటే 2-3 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇంతే, సేమ్ కట్అవుట్స్కి వెళ్ళాలి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టాలి. సో నాకు ఇది ఒకటే ఫోటో కావాలి కాబట్టి నేను ఇక్కడ కస్టమర్కి వచ్చేసి దీనిపైన ఇది ఎరేజర్ది, ఇది ఎరేజర్ కాకుండా బ్రష్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది అన్నమాట. మనకు అవసరం లేదనుకుంటే ఎరేజర్ పైన క్లిక్ చేయాలి, మనకు కావాలనుకుంటే ఇక్కడ బ్రష్ పైన క్లిక్ చేయాలి. ఇది మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నా. సో ఇట్లా నేను రఫ్గా పెట్టేస్తున్నా మీకోసం. సో మన ఈ ఇమేజ్ని అయితే ఇట్లా ఫస్ట్ చిన్నగా పెట్టుకొని మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే ఇట్లా రావాలి కాబట్టి మనకి ఇక్కడ ఒక కీ వేసుకోండి. నార్మల్గా ఈ బీట్ పక్కనే వేసుకోండి, ఎందుకంటే ఈ ఇమేజ్ వచ్చేసి మనకి కిందికి వస్తుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తే కొద్దిగా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ నుంచి వీటి వరకు ఇంకొక బీట్ వేసుకోండి, ఇంకొక కీ వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కీ వేసుకోండి. ఫస్ట్ కీ ఎక్కడ ఉండాలా, ఈ ఇమేజ్ మనకు కనిపించదు అసలు. సో మనం దీన్ని కిందికి పెట్టేసుకోవాలి. సో ఇది ఇట్లా ఫస్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇట్లా వస్తుంది. దీన్ని కూడా ఇక్కడ మిడిల్లోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసేసి సో ఇట్లా ఫాస్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇట్లా అర్థమైందా మీకు? అర్థమైందా? కాకపోతే ఈ ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది, మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది, అది బ్యాక్కి వెళ్ళిపోయినట్టు కనిపించాలి కాబట్టి ఇక్కడ లేయర్స్లోకి వచ్చేసి 1 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు ఏమనిపిస్తుంది, కనిపిస్తుంది. సో ఇది వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఈ ఇమేజెస్, ఈ ముంగట ఉన్న ఇమేజెస్ కొద్దిగా పక్కకు జరిగితే మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కీ వేసుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ పక్కన ఫస్ట్ ఇమేజ్కి ఇక్కడ ఒక కీ వేసుకొని దాని పక్కన ఇంకొక కీ వేసుకోండి. ఇప్పుడు పక్కన కీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకో కొద్దిగా జూమ్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోండి. దీనికి కూడా సేమ్ ఇట్లా జూమ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అప్పుడు ఏమైతే ఇవి కూడా జరిగినట్టుగా ఇప్పుడు బాగా ఇది సేమ్ ఇంతే. సో మీరు ఇప్పుడు ఇది వీటి వరకే కనిపిస్తుంది. ఈ నుంచి మనకు బ్లర్ రావాలంటే ఏం చేయాలా, సో దీనికి బ్లర్ రావాలంటే మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. కాకపోతే నేను VPN ఆన్ చేయలే, సో అందుకే నో ఇంటర్నెట్ అని వస్తుంది. నేను VPN ఆన్ చేసి చూపిస్తాను. సో కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏంది, ఇక్కడ నుంచి ఇటు వరకు ఓకే, కాకపోతే ఈ నుంచి ఇమేజ్ బ్లర్లో ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎఫెక్ట్స్లోకి వచ్చేసి వీడియో ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లర్ అని సెర్చ్ చేయండి. చేసి ఇక్కడ మనకు ఒక బ్లర్ కొట్టేసేయండి. ఓకే పెడితే ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, మనం ఏ ఆబ్జెక్ట్కి అయితే ఆ బ్లర్ని సెలెక్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ బ్లర్ అయితే అప్లై అయిపోయింది. కాకపోతే ఇట్లా సడన్గా బ్లర్ వస్తే బాగోదు కదా. సో ఇక్కడ మనం దీనికి ఒక కీ వేసుకోవాలన్నమాట. దీనికి ఒక కీ వేసుకొని ఆ కీకి మనకేం బ్లర్ ఉండద్దు, కాకపోతే మిడిల్లోకి వచ్చేసరికి కొద్దిగా బ్లర్ రావాలా. ఇట్లా ఇంత ఉంటే సరిపోతుంది అని ఇట్లా మనం బ్లర్ పెడతాం అన్నమాట. సో ఇది మొత్తం ఉండాలి కాబట్టి ఈ బ్లర్ ఎఫెక్ట్ మొత్తం పెట్టేసుకోండి. ఇట్లా బ్లర్ అయితే అప్లై అయిపోయింది దానికి, చూసారా. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నుంచి దీనికి ఇచ్చేసేయండి. దీనికి ఇంకొక ఆబ్జెక్ట్కి
ఇంకొక ఇమేజ్కి బ్లర్ వచ్చేటట్టు ఇచ్చేసి ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి చేసుకుంటే అది కూడా బ్లర్ అయిపోయింది. సో ఇంతే 3 ఇమేజెస్కి బ్లర్ అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు దానికి కూడా చేసి మనకు లెంత్ అయిపోతుంది ఆల్రెడీ వీడియో. సో ఇదైతే అర్థమైపోయింది కదా. సో నేను ఇంకొక వీడియో అయితే మీకు ఇస్తాను, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్ లెక్క వర్క్ అయింది. సో ఓవర్లే పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన వీడియోని మీరు ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఇట్లా క్రాప్ చేయండి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ బ్లెండ్ అని ఉంది కదా, బ్లెండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ పైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇట్లా ఇది ఫస్ట్ లేయర్లోకి వచ్చేస్తుంది, అంటే పైన కనిపిస్తుంది. ఇట్లా పైన కాకుండా మనకి కిందికి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ లేయర్లోకి రావాలి. లేయర్లోకి వచ్చేసి ఫస్ట్ పైన క్లిక్ చేయండి. చేసి ఇప్పుడు ఏమైంది, సో ఇంతే సింపుల్. అర్థమవుతుందిగా మీకు? అర్థం కాకపోతే కామెంట్ చేయండి నీకు, ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్తున్నా, వీడియో లెంత్ అవుతుందని. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఇంతే. ఇప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ రావాలంటే నేను ఒక టెస్ట్ పెట్టి చూపిస్తాను, మీరు మిగతా టెస్ట్ మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు లెంత్ అయిపోతుంది. సో టెస్ట్ అని ఉంది కదా, దాని పైన క్లిక్ చేసి ఆ టెస్ట్ పైన క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ ఇక్కడ నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అని టైప్ చేసిన. సో ఇట్లా టైప్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ డిఫాల్ట్గా టెస్ట్ వచ్చింది, కాకపోతే మీకు ఇట్లా రాదు, వైట్ కలర్లో వస్తుంది. సో మీకు ఈ టెస్ట్ రావాలంటే ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన వస్తే ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. దాంట్లో ఈ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎల్లో కలర్లో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది మనకి ఎక్కడ ఉండాలా, ఇక్కడ కిందికి ఉండాలా, ఇక్కడ ఉండాలా. ఇక్కడ కీ వేసేసుకుంటాం. ఈ నుంచి ఆ ఇమేజ్ ఎట్లా వస్తుంది, పైకి వస్తుంది. సో ఇక్కడ ఇంకొక కీ వేసుకొని దీన్ని ఇక్కడ పైకి అనేసి ఇట్లా పెట్టేస్తాం అనమాట. ఇక్కడ పైన అదే ఎక్కడికి వెళ్తే అక్కడ కీ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా కీ వేసేసుకొని ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇమేజ్ ఎలా వెళ్తుందో మనం అట్లా కీస్ వేసుకోవాలా. సో ఇట్లా వేసేసుకొని పెట్టేసుకోండి. సో ఇంతే. ఇక్కడ మీకు ఇంకేమైనా ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ ఒక ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు ఇక్కడ ఏమైనా మిక్స్ కానీ ఏమన్నా ఇంకా మంచిగా చేద్దాం అనుకుంటే ఇట్లా ఎఫెక్ట్స్ అయితే పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది సడన్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ యానిమేషన్కి ఏమన్నా ఎఫెక్ట్ రావాలంటే ఇక్కడ యానిమేషన్ అని క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్ అని ఉంది కదా, ఇన్ అంటే ఆ ఇమేజ్ ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ ఫేడ్ ఇన్ క్లిక్ చేసి ఇట్లా స్లోగా ఫేడ్ ఇన్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇలా ఫాలో కొట్టు మామ, కలిసి నేర్చుకున్నాం.